ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయము 5వ వచనము. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవులలో కనబడును గదా. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయెదురు. గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు, వారి గాయములు కట్టువాడు. ప్రియులారా, దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించు వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. తన కృపచేత వారి ప్రార్థనను అంగీకరించి వారి తప్పిదములను పొరపాట్లను క్షమించి మరలా అటువంటి పొరపాట్లను చేయకుండా ఆ బలహీనతలను జయించే శక్తిని, బలమును అనుగ్రహిస్తాడు. కన్నీటి ప్రార్థన ఎంతో గొప్పది. కన్నీటితో నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ కన్నీరును తుడిచి సంతోషముతో నిన్ను నింపి నీ కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితిని సరిచేసి నీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. మన దేవుడు జీవము గలవాడు. ఆయన మన ప్రతి ప్రార్థనను ఆలకించువాడు. కాబట్టి మీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చి మిమ్మును ఆశీర్వదించాలని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్.